మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొండాపూర్ గ్రామంలో అగత్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవ శరీరం ఏ విధంగా పనిచేస్తుందో మరియు మన శరీరంలోని ఎన్ని ఎముకలు ఉంటాయి మరియు భాగాలను వివరిస్తూ ఊరూరున తిరుగుతూ ఫౌండేషన్ వారు స్కూల్ బడుల్లో క్లుప్తంగా వివరించడం జరుగుతుందని శ్రీకాంత్ మరియు దిగంబర్ మురళి వెంకటేష్ తెలిపారు. అవగాహన గురించి ఈ కమ్యూనిటీ విజిట్లు అనేటివి కండక్ట్ చేస్తూ ఉంటాము. ఈరోజు మనకి ఈ విలేజ్లో ఇలాంటి కమ్యూనిటీ విజిట్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి విజ్ఞాన శాస్త్రం పైన ఈ పీపుల్స్కి అవగాహన కలిగించడానికని ఈ విలేజ్కి వచ్చాము. మానవుని శరీరం ఏ విధంగా అమరి ఉంటుంది, మరియు దాంట్లో ఏమేమి అవయవాలు ఉంటాయి, అవయవాలు ఏ విధంగా పనిచేస్తాయి అనేది ఈ విలేజ్ పీపుల్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా తీసుకున్నట్టయితే మానవ శరీరం ఈ విధంగా నిర్మితమవుతూ ముందుగా తీసుకున్నట్టయితే తల. ఈ తలలో మనకు ఇంద్రియాలు 5 ఉంటాయి: కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం అని. ఈ జ్ఞానేంద్రియ ద్వారానే ఈ మెదడుకు జ్ఞానం అందిస్తూ ఉంటాయి. చూడడం ద్వారా, వినడం ద్వారా, వాసన ద్వారా, తర్వాత స్మెల్ ద్వారా, తర్వాత టచింగ్ ద్వారా, స్పర్శ ద్వారా కరిస్తూ ఉంటాము. మేము అగస్త్య ఫౌండేషన్ నుంచి రెగ్యులర్గా స్కూల్స్లోకి వెళ్ళి విద్యార్థులకు కృత్యాధార పద్ధతిలో సైన్స్ని మేము వాళ్ళకి కృత్యాలు ఇవ్వడం ద్వారా మంచి అర్థం అవుతుందనే ఉద్దేశంతో కృత్యాలు ఇస్తూ నేర్పిస్తూ ఉంటాము. అదేవిధంగా సాయంత్రం పూట విలేజ్లకు వెళ్ళి కమ్యూనిటీ విజిట్ లాగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.